పురాణాలు, ఇతిహాసాదులు అన్నట్టు కూడా ఆయా ధర్మాన్ని చెప్పారు. అయితే ముఖ్యంగా మనం చేయవలసినటువంటిది ఏమిటి అని అంటే, విశేషంగా ఈ ధర్మాచరణ అనేది చేస్తూ ఉన్నప్పుడు అసలుగా ధర్మం మనకి ఏం జరుగుతోంది అనంటే, సంపూర్ణంగా అసలు సనాతన ధర్మం, ఈ వైదిక వాంగ్మయం ఇవన్నీ కూడా మనకి ఏం చెబుతూ ఉన్నాయి అనంటే, 2 పనులు. ప్రతి మనిషి చేయవలసినటువంటిది 2 పనులు. ఈ రెండిట్లో మొట్టమొదటిది భగవద్ ఆరాధన, భగవత్ సేవ. రెండవది పరోపకారం. ఈ రెండిటిని చెయ్యాలి అని శాస్త్రములు మనకి చెబుతున్నాయి. సంపూర్ణమైనటువంటి సనాతన ధర్మం యొక్క ఉపదేశమే ఇక్కడ ఉంటుంది. ఈ 2 విషయాల్లో ఉంటుంది. ఎన్ని గ్రంథాలు చూసినా, ఏ శాస్త్రాలు, ఏ పురాణాలు, ఏ ఇతిహాసాలు, ఏ ఉపాఖ్యానాలు ఏం తీసుకున్నా కూడా చివర్లో ఈ 2 చోట్ల, ఈ 2 విషయాల్లో ఏదో ఒకదానికే వచ్చి ఆగుతుందది. ఇంకెక్కడికి వెళ్ళదు. ఈ 2 విషయాలే ఉంటాయి. ఇంకా దాని లోపలికెళ్ళినప్పుడు ఈ 2 విషయాల్లోనూ ఒక్కొక్క విషయం లోపలికెళ్ళినప్పుడు ఇంకా రకరకాల ఆచరణలు అవన్నీ కూడా ఉంటూ ఉంటాయి.